తెలుగు రాష్ట్రాల్లో గోదావరి బంకచెర్ల ప్రాజెక్టుపై పొలిటికల్ హీట్ నెలకొంది. మిగులు జలాల పేరుతో ఏపీ తెలంగాణకు అన్యాయం చేసేందుకు కుట్రలు చేస్తోంది. దీనిపై రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఇవాళ సెక్రటేరియట్లో ఆల్ పార్టీ ఎంపీలతో చర్చించి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమైతోంది సర్కార్. ఏపీ చేపడుతున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది తెలంగాణ సర్కార్. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంటే వాటిని అడ్డుకునేందుకు స్టేట్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. గోదావరి మిగులు జలాలు తీసుకువెళ్తామని ఏపీ చెబుతున్నా అది కృష్ణా నీటి దోపిడీకేనని మన నీటి రంగ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు ఫిజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి సమర్పించిన ఏపీ పర్యావరణ అనుమతులకు సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆమోదానికి ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుస లేఖలు రాశారు. ఇవాళ ఇదే అంశంపై ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ నిర్వహించనుంది తెలంగాణ సర్కార్. అన్ని పార్టీల ఎంపీలతో చర్చించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనుంది. అయితే రాజకీయ ప్రయోజనాల కోసమే బనకచర్లను తెలంగాణ ఆపాలని చూస్తోందంటున్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. బీఆర్ఎస్ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుందన్నారు. పవర్లో ఉన్నప్పుడు ఒకలా ఇప్పుడు మరో మాట మాట్లాడుతుందని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో బనకచర్ల ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల అంశంపై ఎలాంటి టర్న్ తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కేంద్రం పర్మిషన్స్ ఇస్తే స్టేట్ బీజేపీ ఎంపీల స్టాండ్ ఎలా ఉండబోతోందన్నది చర్చనీయాంశంగా మారింది. బనకచర్లపై ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం స్పందించకపోవడంతో రాజకీయంగా తేల్చుకోవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే అఖిలపక్ష ఎంపీలతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టును అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీల సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్. భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అతిథులుగా హాజరవుతారని తెలిపారు. బనకచర్ల పేరుతో సాగర్ నుంచి కృష్ణా నీటిని దోచుకెళ్లే కుట్రకు పాల్పడుతుందని ఉత్తమ్ ఇప్పటికే ఆరోపించారు. ఇదే విషయాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎంపీలకు స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు ఒంటరిగా పోరాడుతోంది. 8 ఎంపీలున్న బీజేపీ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. పైగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో మాట్లాడాలంటూ బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంపీల సమావేశానికి అసలు బీజేపీ ఎంపీలు హాజరవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు 4 రాజ్యసభ ఎంపీలున్న బీఆర్ఎస్ ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరవుతారా అనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ వితండవాదం చేస్తోంది. మిగులు జలాల ఆధారంగానే ప్రాజెక్టును చేపడతామంటుంది. కనీసం 100 రోజులు వరద ఉంటుందని, ఆ రోజుల్లోనే రోజు 2 టీఎంసీల చొప్పున వరద జలాలను బనకచర్లకు తరలిస్తామని చెబుతుంది. తెలంగాణలో కేసీఆర్ హయాంలో అనుమతులు రాకముందే కాళేశ్వరం, సీతారామసాగర్, పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క సాగర్ బ్యారేజీలను నిర్మించారన్నారు నిమ్మల రామానాయుడు. గత 50 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే గోదావరి నది నుంచి వృధాగా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. వృధాగా సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఇది చరిత్ర, ఇది వాస్తవం అనే విషయాన్ని ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి 3000 టీఎంసీల నీరులో 200 టీఎంసీల నీరు అంటే రోజుకి 200 టీఎంసీల చొప్పున 100 రోజులు 200 టీఎంసీల నీరుని మనం యొక్క పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు తీసుకురావాలనే ఉద్దేశమే ఈ ప్రాజెక్టు స్వరూపం అని చెప్పి తెలియజేసుకుంటూ, బనకచర్ల ప్రాజెక్టును ఇప్పుడు వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని స్వయంగా నాడు సీఎం హోదాలో కేసీఆర్ ఆనాటి ఏపీ సీఎం జగన్ కు హామీ ఇచ్చారు. కృష్ణాకు బదులు నీటి లభ్యత ఎక్కువ ఉండే గోదావరి నుంచి డైవర్ట్ చేసుకుంటే బాగుంటుందని నాడు జగన్ కు ఉచిత సలహాలిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ మాటలు మరచి బనకచర్లపై రాష్ట్ర సర్కార్ పోరాడడం లేదని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి 3 సెగ్మెంట్లుగా దీన్ని మనం నిర్మాణంలో వెళ్తూ ఉన్నాం. అందులో సెగ్మెంట్ 1 చూసినట్లయితే పోలవరం నుంచి బనకచర్ల
మరి పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా మరి సెగ్మెంట్ 1 కింద, అదేవిధంగా సెగ్మెంట్ 2 చూస్తే మరి ప్రకాశం బ్యారేజ్ నుంచి 173 టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు కూడా అంటే 6 లిఫ్టుల ద్వారా ఈ సెగ్మెంట్ 2 ని మరి అదేవిధంగా సెగ్మెంట్ 3 కి సంబంధించి బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి 3 లిఫ్ట్లు, అదేవిధంగా 2 టన్నెల్స్ ద్వారా బనకచెర్ల వరకు కూడా తరలింపు. ఇది ఈ రకంగా 3 సెగ్మెంట్లతోటి ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి రూపకల్పన జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎం రేవంత్ కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తాజాగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లోనూ ఇవే ఆరోపణలు చేశారు. ఆనాడు ఏపీ ప్రాజెక్టులకు సహకరించి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ పై స్వయంగా ఏపీ మంత్రి రామానాయుడు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.